హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట. దాబా స్టైల్లో మనం ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఇది మంచి మనకి కర్రీ కింద యూజ్ అవుతుందన్నమాట. రోటీలోకి నాన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ పడవు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఎగ్స్ని యాడ్ చేసుకున్నానండి. ఈ పన్నీర్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 2 ఇలాచి, 1 బే లీఫ్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా దోరగా వేయించుకోవాలి, పచ్చి స్మెల్ పోయే వరకు. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకుని అందులో వేసుకుని అవి కూడా పూర్తిగా వాటర్ మనకి అబ్జర్వ్ అయిపోయే వరకు వేయించుకుని 6 నుంచి 7 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని ఇలా మనకి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం స్మూత్గా పేస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ గ్రేవీని ఈ ఆయిల్లో వేసుకుని మనం పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ గ్రేవీలోకి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మనకి పూర్తిగా డ్రై అయ్యే వరకు కూడా మనం సిమ్లో పెట్టుకుని ఈ గ్రేవీని అంతా కూడా మనం ఆయిల్ పైకి తేరే వరకు కూడా మనం ఈ గ్రేవీని వేయించుకోవాలండి. ఇలా వేగిన ఈ గ్రేవీలోకి ఆయిల్ తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకుని తగినంత కారం వేసుకుని మనకి పూర్తిగా ఈ గ్రేవీలో ఈ మసాలాలు కారం కలిసే వరకు కూడా మనం గరిటతో ఇలా తిప్పుకుంటూ అడుగు మాడకుండా చూసుకోండి. ఇలాగా మనకి గ్రేవీ వచ్చేసి కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గుడ్లను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకుని మనం పూర్తిగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని కూర మొత్తం కలియబెట్టుకుని మనం 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్ని ఉడికించుకుంటే కనుక సూపర్ అండ్ ఎమ్మీ టేస్టీతో మనకి పన్నీర్ అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి వచ్చి ఆయిల్ మనకి పైకి తేలిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కనుక మనం కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ లేదా డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఎగ్స్ నేను అడిషనల్గా వేసుకున్నాను, మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయవచ్చు. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.